నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఇంతకీ తెలంగాణలో బీజేపీ హవా ఉందా లేదా, నరేంద్ర మోడీ హవా ఉందా లేదా అనే దాని మీద ఈరోజు మీ ముందుకు వీడియోని తీసుకొని వస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో బీజేపీ 8, కాంగ్రెస్ 8 చెరిసగం పంచుకొని ఒకటి ఎంఐఎంకి ఇచ్చిర్రు. మరి దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉందా, బీజేపీ హవా ఉందా, నరేంద్ర మోడీ గాలి వీచిందా అనేది రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. మరి దీని మీద పూర్తిగా లోతైన విశ్లేషణ మీ ముందు తీసుకొస్తున్న లెక్కలతో సహా. మొత్తం మీద ఇక్కడ తెలంగాణలో బీజేపీ హవా ఉందా అంటే బీజేపీ హవా ఏం లేదు. పోటీ చేసిన 17 స్థానాలలో అక్కడ బీజేపీ గెలిచింది బీజేపీని చూసో నరేంద్ర మోడీని చూసో కాదు, అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులను చూసి జనాలు ఓటేసిర్రు. అది తప్ప బీజేపీని తెలంగాణ ప్రజలు చూసి ఓటేయలేదు, ఆ పువ్వు గుర్తును చూసి ఓటేయలేదు, నరేంద్ర మోడీని చూసి కూడా ఓటేయలేదు. ఎట్లా అంటే ఇంకా కూడా చెప్తా, హవా ఉంటే 17లో 14, 13 దాకా గెలవాలి హవా ఉంటే. 2014 ఎన్నికల్లో 18 ఎన్నికల్లో కేసీఆర్ హవా నడిచింది, బాగా సీట్లు వచ్చినాయి, ఎంపీ వచ్చినాయి, ఎమ్మెల్యే వచ్చినాయి. 14లో అంతే, 18లో అంతే. అంతకుముందు వైఎస్ఆర్ హవా ఉంది, వైఎస్ఆర్ హవాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ వచ్చినాయి. అంతకుముందు చంద్రబాబు హవా ఉంది, ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. మరి ఇక్కడ బీజేపీ హవా ఉంటే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ రావాలి, కానీ రాలేదు. ఎంపీ సీట్లలో 17లో 13, 14, 15 కూడా రావాలి, కానీ రాలేదు, సగం వచ్చినాయి. మరి కమలం వికసించిందా, వికటించిందా అంటే నిజంగా వికటించింది, వికసించలేదు. ఎందుకు? మహబూబ్నగర్ తీసుకుందాం, వీళ్ళు గెలిచింది మొత్తంగా 8 గెలిచిర్రు. 8లో మహబూబ్నగర్ తీసుకుందాం. మహబూబ్నగర్లో డీకే అరుణ వర్సెస్ వంశీచంద్ర రెడ్డి ఇద్దరికి మధ్యలో పోటీ నువ్వా నేనా అన్న చందంగా జరిగింది. ఈయనకు డబ్బులున్నాయి, ఆమెకు డబ్బులున్నాయి, ఈయనకు రాజకీయ పలుకుబడి ఉంది, ఆమెకు రాజకీయ పలుకుబడి ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున, జాతీయ పార్టీ తరఫున పోటీ చేసిండు, ఆమె జాతీయ పార్టీ బీజేపీ తరఫున పోటీ చేసింది. డీకే అరుణ బీజేపీ కాకుండా ఇంకే పార్టీతో పోటీ చేసినా అక్కడ గెలిచేదే. బీజేపీని చూసి ఓటేయలేదు, డీకే అరుణను చూసి ఓటేసారు. వ్యక్తిగతంగా గెలుపు ఆమెది, అక్కడ బీజేపీ గెలుపు కాదు. ఇంకే పార్టీ తరఫున పోటీ చేసినా డీకే అరుణ గన్ షాట్గా గెలుస్తుంది అక్కడ. అదొకటి. తర్వాత సికింద్రాబాద్లో జనాలు ఏం చూసిర్రు, అక్కడ ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ పద్మారావు పోటీ చేసి ఉంటే ఎమ్మెల్యే పదవి ఉంటుంది, మళ్ళీ ఎంపీ పదవా. రెండోది అక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ ఎంపీ పదవి కోసం వస్తున్నాడు. కాబట్టి కిషన్ రెడ్డిని గెలిపియాలని చెప్పేసి ఈ ముగ్గురిట్లలో మంచి పర్సన్ ఎవరు, కిషన్ రెడ్డి అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డిని గెలిపించారు. అది కూడా బీజేపీ గెలుపు కాదు, ఇద్దరిలో ఎవరు మంచి వ్యక్తి ఉన్నాడని చూసిరు తప్ప పార్టీని చూసో నరేంద్ర మోడీ హవాని చూసో అక్కడ ఓట్లు పడే పరిస్థితి లేదు. చేవెళ్ళ ఇద్దరు బలవంతులలో ఎవరు మంచివాడని చూసిర్రు. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వేయండు. అట్లాగే గతంలో బీఆర్ఎస్లో గెలిచిండు ఒకసారి కొండ విశ్వేశ్వరరెడ్డి. తర్వాత కాంగ్రెస్కి వచ్చి పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయిండు. అదే సానుభూతి ఇప్పుడు పనిచేసి ఈ ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి వెళ్ళి గెలిపించిండు. రంజిత్ రెడ్డి మీద కొంత అసంతృప్తి ఉంది, పార్టీ మారిందని చెప్పేసి, అది ఈయనకు ప్లస్ పాయింట్ అయింది. తర్వాత ఈయన కూడా గతంలో ఓడిపోయింది కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల ఇద్దరిలో ఎవరు మంచివారు, ఎవరు బలవంతుడు, ఎవరు ప్రస్తుత సిచ్యుయేషన్కు ఎవరు సూటబుల్ క్యాండిడేట్ జనాలు అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేసారు. మల్కాజ్గిరి అక్కడ ముగ్గురు పోటీలు ఉన్నారు. బీఆర్ఎస్ 3rd పొజిషన్ పోయింది, సునీతా మహేందర్ రెడ్డి 2nd పొజిషన్ వచ్చింది. ఈటల రాజేందర్, అక్కడ ఈటల రాజేందర్ గతంలో మంత్రిగా పనిచేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత ఆయన స్టేట్ ఫిగర్, కొట్లాడే దమ్మున్నాడు, ధైర్యవంతుడు,
ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పోరాటం చేస్తున్నా పోయి మద్దతు తెలిపేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ అయితేనే బెస్ట్ అని చెప్పేసి ఆ ఓటర్లు ఈటల రాజేందర్ని ఎన్నుకున్నారు. పార్టీలతో సంబంధం లేదు అక్కడ. ఈటల రాజేందర్ ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేసినా అక్కడ గెలిచాడు. నెక్స్ట్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఆయన పసుపు బోర్డు తెచ్చిండని చెప్పేసి జీవన్ రెడ్డి పేరు మంచి పేరే ఉంది. తర్వాత నిజామాబాద్లో ఈ ధర్మపురి అరవింద్ పేరు కూడా బాగానే ఉంది. యూత్ ఇదంతా కూడా ఓటర్ ఇదంతా కూడా కొంత అరవింద్ వైపు రావడం వల్ల అరవింద్ గెలిచిండు. కరీంనగర్ బండి సంజయ్, ఆయన వ్యక్తిగతంగా చరిష్మా కళా వ్యక్తి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. ఆయన మాటలు, వ్యాఖ్యాతుర్యం, ఆయన తీసుకునే నిర్ణయాలు, కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది జరిగినా ముందుండేటువంటి కొట్లాడతాడనేటువంటిది అక్కడ జనాలు కోరుకున్నారు. కాబట్టి బండి సంజయ్ నీ కోరుకున్నారు. వేరే బీజేపీ కరీంనగర్లో అట్లాగే నిజామాబాద్లో వేరే క్యాండిడేట్ని పెడితే ఓడిపోతారు. నిజామాబాద్ కరీంనగర్ వేరే క్యాండిడేట్, నిజామాబాద్లో అరవింద్కి కాకుండా కరీంనగర్లో ఇటు బండి సంజయ్ కాకుండా వేరే వాళ్లకు ఎంపీ టికెట్ ఇస్తే ఆ 2 సీట్లు కూడా పోయేది. అంటే ఇక్కడ గెలిచిరు వీళ్ళిద్దరే. అంటే నిజామాబాద్లో అరవింద్ గెలిచిండు, కరీంనగర్లో బండి సంజయ్ గెలిచిండంటే అర్థమైంది వీళ్ళు వ్యక్తిగతంగా గెలిచిన గెలుపు తప్ప బీజేపీ పార్టీ గెలిచింది కాదు. ఆడ వేరే పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే తెలిసేది బీజేపీ వాళ్ళకు బీజేపీ గెలిచిందా వ్యక్తిగతంగా గెలుస్తున్నారు అని చెప్పేసి. మెదక్ రఘునందన్ రావు బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ ప్రజలు. కాంగ్రెస్ సూటబుల్ క్యాండిడేట్ కాదు. మరి బీజేపీ రఘునందన్ రావు కొంత మాటకారి, మాట్లాడి ధైర్యం ఉంది, కొట్లాడే ధైర్యం ఉంది కాబట్టి ఆయనకు ఓట్లు వేసారు జనాలు. ఆదిలాబాద్, ఈ ఆదిలాబాదు కొంత అక్కడ ఈ గిరిజన సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి అక్కడ మనం గోడం నగేష్ మంచి, ఈ ముగ్గురిలలో కొంత గుర్తింపున్న వ్యక్తి, గతంలో ఎంపీగా చేసిండు, కొంత గుర్తింపున్న వ్యక్తి కాబట్టి నేను బయటపడ్డాడు. అదే గోడం నగేష్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే అక్కడ కూడా ఆదిలాబాద్ ఓడిపోయింది. అంటే ఇక్కడ ఈ గెలిచినట్లలో మహబూబ్నగర్ కావచ్చు, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత మెదక్, ఆదిలాబాద్, ఈ సీట్లలో గెలిచిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే బీజేపీ ఒక్కటి కూడా గెలిచేది కాదు. తెలంగాణలో గెలిచిరంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలిచిన గెలిపే. పార్లమెంటు సీటు ఆశించి బీజేపీలో చేరిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు, ఒక ఆదిలాబాద్ తప్ప. కొత్త టికెట్ తీసుకొని పోటీ చేసిన వాళ్ళు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు పార్లమెంట్ ఎన్నికలలో. 17లో 9 మంది బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు కొత్తవారే, 9 మంది కొత్తవారే. 17లో నెల రోజుల ముందు జైనల్లో ఉన్నారు. టికెట్ కోసం పోయి ఢిల్లీ చుట్టూ తిరిగి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చుట్టూ తిరిగి టికెట్ తెచ్చుకొని నెల రోజుల ముందు జైనల్లే బీజేపీలో ఉన్నారు. కొన్ని సీట్లు కూడా పోయినాయి. అంటే గెలిస్తే వీళ్ళు కూడా గెలవాలి కదా. బీజేపీ హవా ఉంటే మిగతా 9 కూడా గెలవాలి కదా. బీజేపీ హవా కాదు, వ్యక్తిగతంగా చరిష్మా ఉన్న నాయకులే గెలిచిర్రు. పెద్దపల్లి గెలవాలి కదా, గోమాస శ్రీనివాస్ బీజేపీ హవా ఉంటే ఆయన ఓడిపోయిండు. నగర్ కర్నూలు భరత్ గెలవాలి కదా, ఆయన ఓడిపోయిండు. వరంగల్ బీజేపీ హవా ఉంటే వాస్తవంగా ఆడ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గెలవద్దు, మరి అరూరి శ్రీనివాస్ గెలవాలి. అట్లాగే మహబూబాబాద్ సీతారాం నాయక్ గెలవాలి. జహీరాబాద్ బీబీ పాటిల్ గెలవాలి. ఖమ్మం తాండ్ర వినోద్ కుమార్ గెలవాలి. నల్గొండ హైదరాబాద్ సైదిరెడ్డి మాదిలత గెలవాలి. ఎందుకు గెలవలే? వీళ్ళు ప్రభావం చూపించేంత పెద్ద స్థాయిలో వ్యక్తిత్వం వీళ్ళకు లేదు. ఆ పార్లమెంటు పరిధి రాజకీయాలను శాసించేంత స్థాయిలో వీళ్ళు లేరు. ఆ స్థాయి వీళ్ళకి సరిపోలేదు కాబట్టి వీళ్ళు ఓడిపోయారు. కొత్త ఇచ్చినటువంటి 9లో ఒక గోడం నగేష్ ఆదిలాబాద్ తప్ప మిగతాలందరూ ఓడిపోయారు, ప్రభావం చేసేటువంటి నాయకత్వం లేక. జహీరాబాద్ పెద్దపల్లి అభ్యర్థుల వల్లనే, జహీరాబాద్లో ప్లస్ పెద్దపల్లి అక్కడ అభ్యర్థులను మారిస్తే గెలిచేటోళ్ళు. జహీరాబాద్లో బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇచ్చారు టీఆర్ఎస్ గుంజి. ఆడ బీజేపీ వేరే క్యాండిడేట్ పెడితే ఖచ్చితంగా గెలిచేది జహీరాబాద్లో. అట్లాగే
పెద్దపల్లి కొత్త అభ్యర్థి నిలబడ్డాయనే. ఆయన మీద ఒక మంచి క్యాండిడేట్ని పెడితే ఖచ్చితంగా బీజేపీ పెద్దపల్లిలో గెలిచేది. కొత్త క్యాండిడేట్ మీద బీజేపీ ఓడిపోయింది అక్కడ. అంటే బీజేపీ అభ్యర్థులను మారిస్తే పెద్దపల్లి, జహీరాబాద్ కూడా గెలిచేది. మార్చకపోవడం వల్ల, ఈ అభ్యర్థులను పెట్టడం వల్ల వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, జహీరాబాద్ బీబీ పాటిల్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన ఓడిపోవడానికి కారణమైతే, పెద్దపల్లిలో ఆయనకు రాజకీయ అనుభవం లేదు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు. వాళ్ళ నాన్న పేరు చెప్పి, వాళ్ళ తాత పేరు చెప్పి, వాళ్ళ పెద్దనాన్న పేరు చెప్పి ఎంపీకి గెలిచిండు. గాయన మీద పోటీ చేసి గెలిచేంత ఒక మంచి నాయకుని తీసుకురాలేకపోయారు బీజేపీ వాళ్ళు. చేతులు 2 ఓట్టుకున్నారు. ఇవి కూడా గెలిస్తే 10 అయ్యేది. అంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది.